గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవీనా. సారీ ఫస్ట్‌లీ వీడియో ఎప్పుడో రావాల్సింది ఇప్పుడొస్తుంది గదా! ఇట్స్ ఓకే గైస్. అప్పుడప్పుడు లేట్‌గా వస్తాయి. బట్ రావడం ఇంపార్టెంట్. సో, ఈరోజు పొద్దున్నే అయ్యో! మమ్మీ కిచెన్‌లో మిక్సీ ఏస్తుంది. సౌండ్ వస్తే సారీ గైస్. బట్ ఎనీవే ఈరోజు పొద్దున్నే ఆఫీస్‌కెళ్ళాలి కాబట్టి లేసి నేను తలస్నానం అయితే చేశాను. అందుకని డ్రైయర్ పెట్టుకుంటున్నాను. అసలు తలస్నానం తెల్లారి చేయడం అంటే చిరాకు నాకు. అసలు ఎంత టైం వేస్ట్ అయిపోతదో. బట్ ఎనీవే నేను నైటే కాలిక్యులేట్ చేసి త్వరగా లేసి తలస్నానం చేసి దాన్ని డ్రై చేసుకొని పెద్ద తతంగమే చేశా. ఎందుకంటే నేను మేథీని మిక్సీలో యేసుకొని ఒక మాస్క్ లాగా యేసుకున్నాననమాట. సో, అందుకు అది కొంచెం టైం పడతది. ఆల్సో అదంతా డ్రై అయిపోయాక కిందంతా పడిపోతదనమాట. ఆ మేథి అదంతా క్లీన్ చేసుకోవడం చాలా పెద్ద తతంగం. బట్ ఎనీవే అదంతా కంప్లీట్ చేసి నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ మా మమ్మీ నాకు తెల్లాలేసి జ్యూస్ చేసిచ్చింది. దీంట్లో క్యారెట్స్, బీట్రూట్, ఆమ్లా ఇంకా జింజర్ ఒక్క రవ్వ, ఇంకా యాపిల్ ఇవన్నీ ఏసి జ్యూస్ చాలా యమ్మీ అండ్ చాలా టేస్టీ అండ్ ఆల్సో ఇట్స్ వెరీ హెల్తీ గైస్. అండ్ ఇక్కడ నేను నా క్యూట్ వాటర్ బాటిల్ తీసుకొని ఆఫీస్‌కైతే బయలుదేరిపోయాను. అండ్ ఇంకా ట్రైన్స్ తీసుకొని నాకు ఆల్రెడీ ఆఫీస్‌కెళ్ళడానికి 2 ట్రైన్స్ ఒకవేళ డిలేస్ ఉంటే 3 ట్రైన్స్ కూడా తీసుకోవాల్సొస్తది. అండ్ ఈరోజైతే లక్కీగా 2 ట్రైన్స్‌తో అయిపోయింది. ఆఫీస్‌కొచ్చేసరికి చూడండి నా హాలత్ ఎట్లయిపోయిందో. 1 అవర్ 20 మినిట్స్ పడతది. రోజు 1 అవర్ ట్రావెల్, 1 అవర్ రిటర్న్ అంటే అక్కడే హాఫ్ టైర్డ్ అయిపోతాను. బట్ ఎనీవే ఆఫీస్‌కొచ్చాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి మా మమ్మీ రాగి ఇడ్లీ విత్ పప్పుల పొడి చేసిచ్చింది. అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. రాగి ఇడ్లీ ఈజ్ సో హెల్తీ గైస్. అంత వర్స్ట్‌గా కూడా ఉండదు. చాలా బావుంటది నార్మల్ ఇడ్లీ లాగానే. అండ్ ఇక్కడ ఈరోజు థర్స్‌డే అందుకని చెప్పి కొంచెం లీజర్‌గా అంతా కొలీగ్స్‌తో మాట్లాడుకుంటూ, బ్రేక్‌ఫాస్ట్ తింటూ, ఈమెయిల్స్ చేసుకుంటూ ఆల్ ఇన్ వన్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా వర్క్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అందరం బయటికెళ్దాం అనుకున్నాం మార్కెట్‌కి. సో, హియర్ దే హావ్ న్యూ వియత్నమీస్ కాఫీ అనే ఒక షాప్ లాంచ్ చేశారు. అండ్ న్యూ వియత్నమీస్ కాఫీ ఈస్ గెట్టింగ్ సో పాపులర్ దీస్ డేస్. సో, ఐ గాట్ మై సెల్ఫ్ వన్ వియత్నమీస్ కాఫీ అండ్ అలాగే ఇంకా మా కొలీగ్ కొంచెం లంచ్ కొనుక్కున్నారు. అండ్ దిస్ ఈస్ ద కాఫీ ఐ గాట్ గైస్. ఇట్ వాస్ సో యమ్మీ. దాంట్లో కండెన్స్డ్ మిల్క్ ఏసి చేస్తారు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ డిఫరెంట్. చాలా డిఫరెంట్‌గుంది. బట్ ఐ డోంట్ థింక్ ఐల్ బి బయింగ్ ఇట్ అగైన్. అండ్ నేను లంచ్‌కి మా మమ్మీ రసం రైస్ ఇంకా పికిల్ ప్యాక్ చేసింది. సో, నేను అది తినేస్తూ ఆ కాఫీ కూడా తాగాను. ఇట్ ఈస్ నైస్. బట్ ఇట్స్ నాట్ ఎక్స్‌ట్రార్డినరీ. బట్ ఐ కెన్ సే ఇట్స్ బెటర్ దెన్ ద స్టార్‌బక్స్ వన్. అండ్ ఆల్సో ఈవినింగ్ ఇంటికెళ్ళేటప్పుడు చూసారా ట్రైన్ అంతా ఆగిపోయింది. అండ్ ఆల్సో చాలా టైర్డ్ అయిపోయాను నేను ఆ రోజు. ఇంటికెళ్ళా పనుకుండిపోయా. తర్వాత ఏమీ రికార్డ్ చేయలేదు. సో, దిస్ ఈస్ ద వెరీ నెక్స్ట్ డే. నేను ఫ్రైడే లేసాక రియలైజ్ అయ్యా ఏం ఫిల్మ్ చేయలేదని చెప్పి. సో, దానికి కాంపెన్సేట్ చేయడానికి తెల్లారి ఫిల్మ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసా. అండ్ ఇక్కడ నేను ఈ డ్రెస్ ఏసుకున్నాను. సో, ఐ థాట్ ఐల్ వేర్ దిస్ అండ్ గో టు ఆఫీస్. బట్ ఆ ఫీల్ రావట్లేదు ఆఫీస్ వైబ్. సో, నేను కొంసేపు థింక్ చేస్తూ ఇంకా ఏమంటారు బెడ్‌షీట్స్ అన్నీ మడతేసి రూమ్ అంతా సర్దుతూ ఉన్నాను. బట్ ఐ థింక్ ఐ డిడ్ నాట్ లైక్ దిస్ డ్రెస్. అసలు ఆఫీస్ ఫీల్ రావట్లేదని చెప్పి నేనైతే ఆ డ్రెస్ తీసేసి వేరేదేసుకున్నాను. సో, ఐ చేంజ్డ్ మై డ్రెస్ ఇంటూ కైండ్ ఆఫ్ లైక్ ఎన్ ఆఫీస్ వేర్. అండ్ ఇంకా నా లంచ్, డిన్నర్ ఇంకా స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసుకున్న బ్యాగ్‌లో. అండ్ ఈ బ్యాగ్ ఐ గాట్ ఫ్రమ్ జౌచ్ ఇన్ ఇండియా. ఐ థింక్ బెంగుళూరు మాల్‌లో కొనుక్కున్నా నేను. అండ్ ఇక్కడ నేను రోజు నా వాటర్ బాటిల్ ఉంటుంది గదా! దాంట్లో ఒక 2, 3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ ఏసుకొని ఐ టేక్ ఇట్ అండ్ గ్రో. చూసారా ఇక్కడ నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసా. నేను రెడ్ టాప్ ఇంకా నార్మల్ ఆఫీస్ ప్యాంట్స్ ఏసుకున్నా. ఒకవేళ ఆ ఫీల్ రాకపోతే ఇంకా రోజంతా ఒకలాగుంటది. సో, ఐ చేంజ్డ్ ఇట్. అండ్ యాస్ యూజువల్ ఈరోజైతే సీ2సీ తీసుకున్నా. బట్ ఈరోజు ఎంత అసలు ఫ్రైడేస్ అంటే రష్ ఎక్కువ ఉండదు గదా! సో, ఈజీగా సీట్ దొరికిపోయింది. అండ్ ఇంక ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేసుకుంటా ఉన్నా. అందరూ ఉన్నారు. సో, నేనైతే ఫిల్మ్ చేయలేదు. అండ్ ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అంటే కొలీగ్స్ అందరం కలుసుకొనొచ్చాము ఇక్కడ. సో, టు గెట్ సమ్ యోగర్ట్ అండ్ సర్ఫ్ అని చెప్పి స్టెయిన్స్‌బెర్రీస్‌కి. సో, ఇక్కడైతే నేనొక యోగర్ట్ తీసుకున్నాను. అండ్ వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటే వి వాంటెడ్ టు యూజ్ క్యాష్. నేను ఫస్ట్ టైమ్ యూజ్ చేశా క్యాష్ అనేది. ఆ మెషిన్స్‌లో యూజువల్లీ నేను కార్డ్‌తో ట్యాప్ చేసేస్తాను. సో, యోగర్ట్ తీసుకొచ్చుకున్నా అండ్ ఆల్రెడీ మమ్మీ నా కోసం ఫ్రైడ్ రైస్ ప్యాక్ చేసిచ్చింది. సో, ఫ్రైడ్ రైస్ ఇంకా యోగర్ట్‌ని కలుపుకొని ఐ ఎంజాయ్డ్ ఇట్ గైస్. మా మమ్మీ ఆ ఫ్రైడ్ రైస్‌లో స్వీట్ కార్న్ ఏసి సూపర్ ఉంటుంది అంతే అసలు నార్మల్ ఉండదు సూపర్. ఈ రెసిపీ కూడా నేను మమ్మీ దగ్గర నేర్చుకోవాలి. అండ్ ఆల్సో మీకు కూడా చూపిస్తా మీకు కావాలంటే జస్ట్ లెట్ మీ నో. యాక్చువల్లీ త్వరగా అయిపోతదనుకుంటా. అంత ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లిటరల్లీ హోటల్స్‌లో ఇస్తారు కదా! అంతకు మించినట్టు ఉంటది. లైక్ సీరియస్‌లీ మీరు దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. మీకు ఉండే వెజిటబుల్స్‌తో చేసుకోవచ్చు. దాంట్లో ఎగ్ ఉండదు. అండ్ టేస్ట్ కూడా అసలు
ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది గైస్. సో కమెంట్ డౌన్ బిలో మీకు కావాలంటే రెసిపీ అండ్ ఐల్ గివ్ యూ ద రెసిపీ. అండ్ ఇక్కడ నేను స్ట్రాట్‌ఫర్డ్‌కెళ్తున్నా మా ఫ్రెండ్స్‌ని కలవడానికి. ఈ ప్లాన్ చాలా రోజుల నుంచి ఉంది. నాకు టైం ఉండదు. వాళ్ళకి టైం ఉండదు. సో ఎనీవే ఈరోజైతే కలిసామనమాట. సో ఫస్ట్ ఇక్కడ కొత్తగా ఒక స్టోర్ అయితే లాంచ్ చేశారు. కొరియన్ వాళ్ళది. ఇట్స్ కాల్డ్ కెంజీ. సో అక్కడికెళ్ళి ఈ డ్రింక్ అయితే తీసుకున్నాం మేము. సో దిస్ ఈస్ లైక్ ద వైట్ పీచ్ డ్రింక్. నేనిది తీసుకున్నా. మా ఫ్రెండ్స్ వాళ్ళు వేరే వేరే డ్రింక్స్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ నేను ఆ నెయిల్స్‌తో అది ఓపెన్ చేసేది వాళ్ళందరికి ఎంత ఫన్నీగా ఉన్నిందో. ఇట్స్ సో హార్డ్ టు ఓపెన్ విత్ నెయిల్స్. బట్ ఫైనల్లీ అయితే నేను ఓపెన్ చేసేసాను. అండ్ దిస్ డ్రింక్ ఈస్ అంటే ఇట్స్ నాట్ అన్‌హెల్తీ. బట్ మనకు యాప్స్ ఉంటాయి కదా! యాప్‌లో మనం స్కాన్ చేసుకోవచ్చు. హౌ హెల్తీ ఈస్ ఇట్ అని. సో ఇది అరౌండ్ 56 ఎంతో చూపించింది. సో ఐ జస్ట్ గాట్ ఇట్ బికాజ్ దట్ వాస్ బెటర్ దెన్ పెప్సీ అండ్ కోకో కోలా. అండ్ ఇక్కడ నేను ఈవినింగ్ ఇంటికి నడుచుకెళ్తుంటే అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇట్స్ లైక్ ఆరెంజ్, పింక్. నేను ట్రైన్‌లో వచ్చేటప్పుడు అంటే ఎగ్జాక్ట్ పింక్‌గున్నింది. ఇట్ వాస్ సో ప్రిటీ. అండ్ ఇంక ఇంటికొచ్చిన వెంటనే నేను ఒక న్యూ ఆయిల్ క్లెన్సర్ తెచ్చుకున్నాను. అలాంగ్ విత్ మా ఇంట్లో ఉండే బ్లెమిష్ కంట్రోల్ ఫేస్ వాష్. ఈ 2 నేనైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఇట్ ఈస్ యాక్చువల్లీ రియల్లీ గుడ్. నేనైతే సూపర్ టైర్డ్ అయిపోయా. ఎంతంటే ప్రాపర్ టైర్డ్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు గో టు బెడ్. బట్ ఎనీవే నేనైతే స్కిన్ కేర్ చేసుకోవాలి కాబట్టి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా నా నార్మల్ మాయిశ్చరైజర్. ఐ యూజ్ ద మాయిశ్చరైజర్ ఫ్రమ్ బయోమా. ఇట్స్ యాక్చువల్లీ రియల్లీ గుడ్ గైస్. అసలు నాకు ఇది ఇనీషియల్లీ నా స్కిన్ బాగుండేటప్పుడు యూజ్ చేసినప్పుడు ఐ డిడ్ంట్ ఫీల్ ఎనీ డిఫరెంట్. ఆఫ్‌కోర్స్ స్కిన్ బాగుండేటప్పుడు ఇంకేం డిఫరెన్స్ చూపిస్తది. బట్ స్కిన్ బాలేనప్పుడు ఇట్ యాక్చువల్లీ షోస్ మీ ఎ డిఫరెన్స్ అండ్ ఐ రియల్లీ లైక్ ఇట్ గైస్. నాకిది చాలా అంటే చాలా నచ్చింది. దిస్ ఇస్ మై ఫేవరెట్ మాయిశ్చరైజర్ యాస్ ఆఫ్ నౌ. ద బయోమా వన్. సో అయితే తీసుకొని నేను నీట్‌గా నా ఫేస్ అంతా అయితే అప్లై చేసుకున్నాను. అండ్ ఆల్సో నేను ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసే ముందు నా పింపుల్ ప్యాచెస్ ఉంటాయి కదా! నా యాక్టివ్ పింపుల్స్‌కైతే అవి అప్లై చేసుకొని పనుకునేసా. చూసారా ఈ మధ్య నాకు అసలు నిద్ర ఎంత ఎక్కువొస్తుందంటే అస్సలు ఫిల్మ్ చేయలేదు. సో ఈరోజు సాటర్‌డే అసలు ఎంత వరకు అంటే అరౌండ్ 9 వరకు పనుకున్నాను. పనుకుని ఇంకా లేసిన వెంటనే వెదర్ అంతా బ్యూటిఫుల్‌గుంది. అంతా చాలా బావుంది. బట్ నేనొక్కటే లేట్‌గా లేసా. లేట్‌గా లేసి యాస్ యూజువల్ వాటర్ తాగేసి ఐయామ్ థింకింగ్ వాట్ టు డూ అని చెప్పి ఇంకా నిద్రొస్తుంది నాకు. బట్ ఐ డోంట్ వాంట్ టు స్లీప్ లేట్ దెన్ దిస్. నా పింపుల్ ప్యాచెస్ రాత్రి పెట్టుకున్నా గదా! అవన్నిట్లో అంటే నీట్‌గా అవన్నీ వర్క్ అయిపోయాయి. సో, నేనింక నీట్‌గా పోనీ యేసుకొని పింపుల్ ప్యాచెస్ అన్నీ తీసేసాను. ఇట్స్ లైక్ థట్ ఫన్ థింగ్ గైస్. ఎవ్రీ డే మార్నింగ్ ఆ పింపుల్ ప్యాచ్‌ని తీయడం ఈజ్ ఎన్ ఎమోషన్. ఓకే. పింపుల్స్ లేనప్పుడు పింపుల్స్ కావాలనిపిస్తది నాకు ఆ పింపుల్ ప్యాచ్ పెట్టుకోవడానికే. సో, నాట్ కంప్లెయినింగ్. అండ్ పింపుల్ ప్యాచ్ తీసిన తర్వాత నార్మల్లీ బ్రష్ అంతా చేసుకోవడం. అండ్ ఆల్సో నేను అరేంజ్ చేస్తున్నాను ఆ రూమ్‌ని. సో, బాత్రూమ్‌లో ఉండాల్సిన ఫేస్ వాషెస్ అన్నీ బాత్రూమ్‌లో పెట్టడం. రూమ్‌లో ఉండాల్సినవి రూమ్‌లో పెట్టడం. సో, నీట్‌గా ఫేస్ వాష్ అయితే చేసుకున్నాక ఐయామ్ అప్లయింగ్ అ మాస్క్. ఈ మాస్క్ వచ్చేసి మాచా మాస్క్ ఫ్రమ్ దేగ్యా. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇండియాకెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. ఇట్స్ యాక్చువల్లీ రియల్లీ గుడ్. దాంట్లో కొంచెం సున్నిపిండి ఉంటుంది గదా! ఇది మా మమ్మీ చేసింది. అది యాడ్ చేసి ఆ 2 వేసి కలిపేస్తాను. మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, కర్డ్ యాడ్ చేసుకోవచ్చు, రోజ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, టమాటో జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యాడ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ వాంట్ టు ఇట్. బట్ నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నా ఈజీ అని చెప్పి. వాటర్ యాడ్ చేసుకొని నీట్‌గా ఫేస్ అంతా అయితే అప్లై చేసుకున్నా. దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్‌లో ఎక్కువ ఆయిల్స్ ఉండడం, లేకపోతే ఇట్ గివ్స్ లైక్ థట్ ఫ్రెష్‌నెస్ టు మై స్కిన్. నేనైతే స్క్రబ్స్ అండ్ ఎక్స్ఫోలియేట్ ఏది చేసుకోను. సో, దిస్ మాస్క్ ఈస్ లైక్ మై ఎక్స్ఫోలియేటర్ ఆర్ మై స్క్రబ్ ఆర్ వాటెవర్. ఇట్ ఈస్ వెరీ జెంటిల్. ఇలా బరుకు గీక్కుండా యూ హావ్ టు బి వెరీ జెంటిల్ విత్ ఇట్. సో, నేనైతే అలా జెంటిల్‌గా యేసుకొని చాలా సేపయితే ఐ కీప్ ఇట్ ఆన్ మై ఫేస్. నేనిది పెట్టుకున్నంత సేపు నా రూమ్‌నైతే అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఐ వాష్డ్ మై ఫేస్. మీకు చూపిస్తా చూడండి. ఐ జస్ట్ నా ఏమంటారు నా స్టడీ ల్యాంప్ వచ్చేసి నా విండో ముందర ఉండేది. దాన్ని నేను కొంచెం పక్కకు జరిపేసాను. అండ్ దాని పక్కనే నా ఏమంటారు అద్దం అరేంజ్ చేసుకున్నాను. అండ్ దెన్ ఐ హావ్ మై ట్రీ కూడా దాన్ని అరేంజ్ చేయాలి. బట్ ఎనీవే ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాను గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్ ఇంకా సూపర్ ఉండబోతుంది. బర్త్‌డే సెలబ్రేషన్స్, 35K సెలబ్రేషన్స్. So stay tuned for that and thank you for watching and please subscribe.